ఇష్యూ ఏదైనా ఓకే, అటాక్ సర్కార్. ప్రాజెక్టులు మొదలు సర్కార్ హామీల వరకు విరుచుకుపడుతోంది కాంగ్రెస్. నిన్న మొన్నటి వరకు గాంధీ భవన్కే పరిమితమైన నేతలు ఇప్పుడు జనం బాట పట్టారు. రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు. సమస్యలపై ఫోకస్ చేస్తూ నిత్యం జనంలో ఉండేలా ప్లాన్ చేస్తోంది పీసీసీ. ఇందులో భాగంగా రేపు తోటపల్లి రిజర్వాయర్ దగ్గర ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై వార్ షురూ చేసింది కాంగ్రెస్. సర్కారుపై చెడుగుడాడుతున్నారు అపోజిషన్ లీడర్స్. ఒక్కో ఇష్యూపై ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అటాక్ చేయటంలో దూకుడు పెంచారు. ఇష్యూ ఏదైనా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల డిజైన్ మార్పుతో సహా అన్నదాత సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో డిజైన్ మార్పుపై గులాబీ సర్కార్ను కార్నర్ చేస్తున్న హస్తం నేతలు మిగతా పార్టీలపైన కాన్సంట్రేట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల ఇష్యూలో సర్కార్పై ఒత్తిడి పెంచుతున్న పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు తోటపల్లి రిజర్వాయర్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. మిడ్ మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దుకు సర్కార్ ప్లాన్ చేస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు ముఖ్య నేతలంతా ధర్నాకు అటెండ్ అయి సర్కార్ను నిలదీసేందుకు రెడీ అవుతున్నారు. రక్షణ పరిపాలన మీద దృష్టి పెట్టండి. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి, రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు, సంక్షేమం కుదేలైపోయింది, విద్యార్థుల్లో ఆందోళన ఉంది. రాహుల్ గాంధీ వస్తుంటే అడ్డుకుంటాం, లేకపోతే ఇంకొకటి వస్తే రాజకీయ పరమైన ఆలోచనలు తప్పితే ప్రాజెక్టుల వ్యవహారాన్ని గందరగోళం చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి మేము కలిసి వస్తాం, చంద్రబాబు నాయుడు కుట్రలు తిప్పికొడదామంటే కలిసి రారు. అటు అన్నదాత సమస్యలు, ఆత్మహత్యలపైన దృష్టి పెట్టిన నేతలు రేపు నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. అటు దగాపడిన కళాకారుల ధూమ్ధామ్కు అనుమతిచ్చి మళ్లీ నిరాకరించడంపై సర్కార్ తీరును తప్పుబడుతున్నారు కాంగ్రెస్ నేతలు. పాటలు పాడతా అంటే ఆ పాటలు పాడే గొంతుకలను మూసివేసే ప్రయత్నం, అణిచివేసే ప్రయత్నం, నొక్కే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఒక సాంస్కృతిక వారధి సంస్థలో ఉద్యోగాలు లభించలేదు, కేవలం వందిమాగదులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పని మాకు న్యాయం చేయండి అని చెప్పని ఒక ధూమ్ధాం నిర్వహిస్తామంటే కళాకారులందరినీ కూడా వందలాది మందిని అరెస్ట్ చేసి పోలీసుల్లో ఈరోజు పోలీస్ స్టేషన్ లో మగ్గబెడుతున్నట్టు వైఖరిని మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సర్కార్పై అటాక్ చేయడానికి ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు కాంగ్రెస్. ఇష్యూ బేస్డ్ గా వరుస ఆందోళనలకు ప్రిపేర్ అవుతున్నారు ఆ పార్టీ నేతలు.